హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా బాబాయ్ అయితే నన్నైతే రేషన్ షాప్కి రమ్మని చెప్పాడు. నేనైతే రేషన్ షాప్కి అయితే వెళ్తున్నాను. చూడండి ఎలా ఉంటుందో అక్కడ రేషన్ షాప్ ఎలా ఇస్తారో, మన ఇండియాలో ఎలా ఇస్తారు, ఇక్కడైతే ఎలా ఇస్తారో చూడండి చూపిస్తాను. మొత్తాన్ని అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చాను. షాప్ అయితే ఎలా ఉంటుంది చూడండి. రేషన్ షాప్ అయితే ఎలా ఉంటుంది, కోయటోళ్ళు ఇచ్చేది. లోపలైతే ఎంటర్ అవుతున్నాను చూడండి. లోపలైతే మొత్తం పాల ప్యాకెట్లు కానీ ప్రతి ఒక్క వాళ్ళకి నెలకి సరిపోయేంత సరుకులు అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తారు. అది ఎలా ఇస్తారో చూపిస్తారు చూడండి. నేనైతే చూస్తున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ అయితే ప్యాకింగ్ చేసేసి ఉంటారు. ప్రతి ఒక్కటి చాప కానీ ప్రతి ఒక్కటి అంటే మనకు కావాల్సిన ప్రతి సామాన్ అయితే ఆల్రెడీ ప్యాకింగ్లోనే ఉంటాయి. ఇక్కడైతే ఇంత లోపలైతే మా బాబాయ్ వచ్చి అయితే పిలిచాడు. మా బాబాయ్ అయితే వచ్చి మా బాబాయ్ అయితే బిల్లు అయితే ఇచ్చాడు నా చేతికి. బిల్లు ఇంట్లో ఉన్న సామాన్ తీసుకొని ఇప్పుడు నాకైతే అరబీ అయితే అర్థం కాలేదు. ఆయనకైతే నేను ఆయన చేతికి అయితే ఇచ్చాను. ఆయన అయితే మొత్తం ట్రాలీలు అయితే పెట్టుకొని ఇంకైతే ఆయన అయితే మొత్తం తీసుకొస్తే బయటకి అయితే తీసుకొస్తా అని చెప్పాడు. నేనైతే అలా అయితే చూసుకుంటా ఉన్నాను. ఇక్కడైతే అందరైతే కోటోళ్ళు అయితే మొత్తం బాస్మతి రైస్ అయితే తింటారు. ఇక్కడైతే చూడండి, ఈ బస్తా అయితే 50 కేజీలు ఉంటుంది. ఈ బస్తా అయితే నెలకైతే సరిపోద్ది, నెలకైతే వచ్చేస్తుంది. నేనైతే అడిగాను మొత్తం అయిపోయిందని అడిగితే ఇంకా అవ్వలేదు, ఇంకా అదే మామూలుగా అయితే చికెన్ అయితే ఉంది, చికెన్ వేయాలని చెప్పాడు. చికెన్ తీసుకైతే వేసేసాడు 3 అయితే అయిపోయిందని చెప్పాడు. మొత్తానికి అయితే బయటకి అయితే తీసుకొచ్చి అయితే మా బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. మా బండి అయితే అక్కడ ఉంది. నేనైతే డిక్కీ అయితే ఓపెన్ చేశాను. నేనైతే మొత్తం అయితే దాంట్లో పేపర్లు ఉన్నాయని మొత్తం ఒకసారి మళ్ళీ చెప్తారు. మా బాబాయ్ అయితే వచ్చినాడు. మా బాబాయ్ చెప్తున్నాడు ఏమున్నాయని. మా బాబాయ్ చేతికి అయితే ఇచ్చేసాడు. మా బాబాయ్ అయితే మొత్తానికి అయితే బిల్లు అయితే చూసుకోడానికి అరబీ అయితే అర్థం కాబట్టి ఆయన చూసుకొని ఓకే అని చెప్పాడు. మొత్తానికి అయితే బయలుదేరాను. నేను ఉన్న దగ్గరికి అయితే తీసుకొచ్చాను. మా అమ్మ అక్కడే ఉండేది. మా అమ్మకి ఏం కావాలి మొత్తం అయితే ఇంటికి చేరాను. మా అమ్మ దగ్గరికి అయితే చేరాను. మా అమ్మకి అయితే ఏం కావాలో మొత్తం తీసుకొని చెప్పాను. మా అమ్మ అయితే తీసైతే మా అమ్మకైతే ఇంకా సామాన్ అయితే నాకైతే తెలుసు కాబట్టి నేనైతే మొత్తానికి మా అమ్మ అయితే ఆల్రెడీ అయితే చెప్పింది నాకైతే ఈ సామాన్లు కావాలని చెప్పి, ఫలానా సామాన్లు కావాలని చెప్పి. మా అమ్మకైతే మొత్తం సామాన్లు తీసి అయితే ఇచ్చేసాను. మా బాబాయ్ అయితే పాల ప్యాకెట్ తీసుకుని అడిగాడు. నేనైతే పాల ప్యాకెట్లు అయితే 2 తీసి మా అమ్మకైతే ఇచ్చాను. మొత్తం అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను మా అమ్మకైతే. ఇంకా మా అమ్మ అయితే ఇంకా చికెన్ అయితే తీసుకోవాలని చెప్పింది. నేనైతే చికెన్ కూడా తీసి అయితే మా అమ్మకైతే ఇచ్చాను. చికెన్ అయితే ప్యాకింగ్లో ఉంటుంది. ఇదైతే కేజీ ప్యాకెట్, 1 కేజీ ప్యాకెట్ అయితే ఇది. మాకైతే ప్రతి ఒక్కటి ప్యాకింగ్లో చెప్పాను ఇందాక. ఇదే ప్యాకింగ్ అయితే మొత్తం అయితే మా అమ్మకి అయితే 6 అయితే ఇచ్చాను. 6 ప్యాకెట్లు అయితే ఇచ్చాను. మా అమ్మ అయితే అడిగాను మొత్తం అయితే సరిపోయినా అంటే సరిపోయినా అని చెప్పి. ఇక్కడైతే మొత్తానికి ఇక్కడ నుంచి అయితే మా అమ్మకు ఓకే అని చెప్పి సరే అయితే అక్కడికి వెళ్ళి ఇచ్చేస్తాను. మా బాబా వాళ్ళ ఇంట్లో కూతురు ఇచ్చి వస్తాను అని చెప్పి అయితే బయలుదేరండి. ఇక్కడ నుంచి అయితే మా బాబాయ్ అయితే నన్ను అయితే దివాన్లో వదిలేసి అయితే వెళ్ళమని చెప్పాడు. మా బాబాయ్ని అయితే దివాన్లో అయితే వదిలేసాను. ఇక్కడ నుంచి అయితే మొత్తానికి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి అయితే 10 నిమిషాలు పట్టద్ది మా బాబా వాళ్ళ కూతురు ఇంటికి అయితే వెళ్ళాలంటే. మొత్తానికి అయితే ఇక్కడ రీచ్ అయ్యాను. ఇక్కడైతే ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకుని అయితే ఇక్కడ వచ్చాను. నేనైతే మొన్న వచ్చేటప్పుడు అయితే ఇదైతే మనకు కనిపించే ఇల్లు ఉంది కదా, ఇక్కడైతే ముందు అదైతే ఇంతకుముందు నేను వచ్చే ముందు ఒక నెల ముందు అయితే 2 అంతస్తులు ఉంది. ఇప్పుడైతే ఒక 2 అంతస్తులు మళ్ళీ ఇంకా నెల లోపల మళ్ళీ 2 అంతస్తులు పైకి అయితే పెంచారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మన ఇండియాలో ఎలా అయితే బైక్లు ఉంటాయి, ఇక్కడైతే కార్లు అయితే చాలా ఇంటికైతే ప్రతి ఇంటికైతే ఈ కార్లు అయితే ఉంటాయి. నేనైతే మొత్తానికి అయితే మాటలు అయితే అక్కడ అయితే మొత్తానికి రీచ్ అయిపోయాను. ఇక్కడికైతే మొత్తం అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి అయితే మొత్తం కార్ అయితే తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యి ఇక్కడ ట్రైల్ అయితే తీసుకున్నాను. అక్కడైతే మా బాబా వాళ్ళు ఇంటి చెప్పాను కదా, ఇక్కడ వచ్చి మొత్తం వేయాలని చెప్పి ట్రైల్ అయితే బయటకి అయితే తీసుకొచ్చాను. బయటికి తీసుకొచ్చిన తర్వాత అయితే మాత్రం బియ్యం అయితే వేసుకొని అయితే ట్రైల్ అయితే ఇలా అయితే లాక్కెళ్తారు. ఇక్కడ మన ఇండియాలో అయితే భుజాలు వేసుకొని అయితే వెళ్తారు. ఇక్కడైతే సులభంగా తీసుకెళ్తారు. ఇక్కడైతే మొత్తం తీసుకొచ్చి అయితే లోపలికి వేసి మొత్తానికి తీసి అయితే దాంట్లో వేసి డ్రమ్లో అయితే వేసేసాను. మొత్తానికి అయితే నేనైతే సామాన్లు అయితే తీసి అయితే 1 రూమ్లో అయితే మొత్తం అయితే మన తెచ్చిన సామాన్లు అయితే మొత్తం అయితే వాళ్ళకైతే ఆంటీకి అయితే ఇచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవాలి ఫ్రెండ్స్.